హోంమంత్రి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ విశాఖ టీడీపీ కార్యాలయం దగ్గర మహిళా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అమర్నాథ్ ఫ్లెక్సీలను కోడిగుడ్లతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. మహిళల పట్ల గౌరవం లేని వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదని టీడీపీ మహిళా నేతలు విమర్శించారు. హోంమంత్రి అనితకు గుడివాడ అమర్నాథ్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంటే గత 3 రోజుల నుంచి కూడా మరి గుడ్డ మంత్రి మీకు అందరికీ ఐడియా ఉంటుంది. మాజీ మంత్రి గుడ్డ మంత్రి, ఆయన పేరు గుడివాడ అమర్నాథ్. ఆయన యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కించపరిచే విధానంగా ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి మరి ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ అయినటువంటి మా హోంమంత్రి అనిత గారిని కించపరిచి మాట్లాడారు. మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఒక హోంమంత్రిని కించపరిచి మాట్లాడే విధంగా కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరికీ వర్తించే విధంగా మాట్లాడారు ఆయన. కాబట్టి ఆయన క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మేకప్ వేసుకుంటే ఒక పుట్టి పెట్టుకోక్కర్లేదు, లేదు అనుకుంటే నేను వాడిన కారు ఆవిడ వాడింది కాబట్టి ఆవిడికి ఏ విధంగా కూడా హోంమంత్రి అర్హురాలు కాదన్నట్టుగా మాట్లాడారు ఆయన. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరినీ కించపరిచి మాట్లాడారు ఆయన. ఫస్ట్ చూసుకోవాలనుకుంటే రోజా దగ్గర నుంచి మేకప్ మేమలు అందరూ కూడా వాళ్ళ దగ్గరే ఉన్నారు. వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు ఎక్కువ మంది. కాబట్టి ఎవరు మేకప్ వేసుకోలేదు. మేకప్ కోసం కించపరిచి మాట్లాడి P4 విధానాన్ని చంద్రబాబు నాయుడు గురించి ఎద్దేవా చేసి ఆయన మాట్లాడిన దాంట్లో ఒక పాయింట్ మాట్లాడారు. ఏమంటే ఒక బిడ్డ పడితే 30,000, ముగ్గురు పిడితే 30,000, నలుగురు పిడితే 40,000 అన్నారు. అంటే నెలకి మీరు పిల్లలకి అంటారా? అంటే సంవత్సరానికి ఇచ్చే విధానంలో డబ్బులు మీకు తెలీదా? కాబట్టి అధిక జనాభా తగ్గింది కాబట్టి P4 విధానం పెట్టమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అనిత గారిని ఉద్దేశించి ఆయన కించపరిచే విధంగా మాట్లాడారు. హోంమంత్రి అనితకి క్షమాపణ చెప్పాలి. మరి ఈరోజు మేకప్లు రాని అన్నట్టు మాట్లాడినందుకు మీకు అసలు ఏమని మాట్లాడాలో మాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే మీ ఇంట్లో కూడా మరి ఈరోజు ఒక చెల్లి ఉంది, భార్య ఉంది, తల్లి ఉంది, మరి మీ కూతురు ఉంటుంది. మరి మాకు తెలియలేనిది ఏంటంటే ఆడపిల్లలు ఎంత విమర్శించేటప్పుడు ఒక్క ఆడమ్మాయి ఓటు కూడా మీకు పడలేదా? ఆడవాళ్ళు అంటే ఎంత మీరు నేర్చుకంగా మాట్లాడుతున్నారు. మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లకు కూడా సిగ్గు సీమి నెత్తిరి ఏం లేదా? ఆడవాళ్ళు ఇలాగ విమర్శిస్తుంటే ఊరుకోవడానికి. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి ఆడవాళ్ళందరినీ కూడా విమర్శించి కూతుర్ని కానీ చెల్లిని కానీ అందరినీ బయటాడుతున్నాడు. ఎవరికి కూడా మర్యాద ఇవ్వలేని పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ జగన్ పార్టీయే. ఆ పార్టీలో ఉన్న వాళ్ళు మంచి పదవులు ఎలా వస్తాయి? రావు. అందుకని ఈరోజు వంగలపూడి అంతగా నాణ్య ముందు ఆవిడ ఎంత కష్టకాలంలోని పార్టీని దగ్గరకు వచ్చి నేను ప్రజలకి పనిచేస్తానని చెప్పి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి తెలుగు మహిళలకి ఒక నాయకురాలు అయ్యి ఈరోజు మరి హోంమంత్రి అయ్యి ఆవిడ ఎంత గౌరవం తెచ్చుకున్న నాయకురాలనే మీరు విమర్శించారంటే మిమ్మల్ని ఏమనాలో మాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే కుక్కలు తీసుకెళ్ళి మీకేదో విలువ ఇచ్చి మీ గురించి మేము మాట్లాడుతుంటే మీకేదో విలువిస్తున్నట్టు ఉంది. చెత్తెదవల్లాగా ఉండండి. ఎందుకంటే వైఎస్ఆర్ జగన్ పార్టీలోని ఎవడ కూడా ఒక నీతిపరుడు అయితే లేడు. ఒకే పార్టీ నుంచి వచ్చే నాయకుడు ఎవడని అంటే సత్తా కొట్టుకొని చెప్తున్నారు. ఆడదాన్ని ఈసారి ఆడవాళ్ళు చెప్తాను సమాధానం చెప్తారు. తెలుగు మహిళల తరపు నుంచి చెప్తున్నాం.